నమస్తే, వెల్కమ్ టు స్టోరీ టైం. నేను సంజన. పల్నాడు జిల్లాలో నకిలీ స్వయం సహాయక సంఘాల బాగోతం వెలుగు చూసింది. పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటైన మెప్మా శాఖలో ఈ కుంభకోణం జరిగింది. నకిలీ స్వయం సంఘాలు ఏర్పాటు చేసి 10 కోట్ల మేరకు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ డబ్బు బ్యాంకులకు చేరకపోవడంతో స్వయం సంఘాలకు బ్యాంకులు అప్పులివ్వడం లేదు. ఏడాదిన్నరగా సాగుతున్న ప్రతిష్టంభన ఇప్పుడు సీఎం దృష్టికి రావడంతో వసూళ్ల మీద దృష్టి పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. గ్రేటర్ విశాఖ పరిధిలో కబ్జాలకు కళ్ళెం పడుతుందా? ఇన్నాళ్ళు ఖాళీ లేనట్టు వ్యవహరిస్తున్న కాకీలు ఇకనైనా దృష్టి సారిస్తారా? రెవెన్యూ అధికారులు బాధ్యత తీసుకుంటారా? రాజకీయ నాయకులు పోలీసుల మీద రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం తగ్గిస్తారా? ఒత్తిడి వచ్చినా కూడా గట్టిగా నిలబడి న్యాయం వైపే ఉంటారా? కబ్జాల చెర నుంచి భూముల్ని కాపాడతారా? కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఫిర్యాదు, సీఎం ఘాటు హెచ్చరిక తర్వాతైనా కూడా పరిస్థితులు మారతాయా? పసిపిల్లల్ని అమ్మే ముఠా ఒకటి విజయవాడలో పోలీసులకు పట్టుబడింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి నెలల వయసున్న పిల్లలను ₹1,00,000 కొని ఆంధ్రప్రదేశ్లో 5 లక్షలకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాకు చెందిన 13 మందిలో 6 మహిళలున్నారు. అందరినీ అరెస్టు చేసి 5 పిల్లల్ని కాపాడి 4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బండి సరోజ అనే పాత నేరస్తురాలు ఈ ముఠాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల పేరు వింటే పల్నాటి పౌరుషం, పల్నాటి యుద్ధం మొదలు నిన్న మొన్నటి దాకా వేళ్లూనుకున్న ఫ్యాక్షనిజం గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడిప్పుడే ఆ ముద్ర చెరిపేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రజల్ని ఫ్యాక్షనిజం వైపు నుంచి ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించడానికి గురజాలలో చేపడుతున్న కార్యక్రమాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సారథ్యంలో శనివారం జరగబోయే శ్రీనివాస కళ్యాణం అందుకు ఒక నిదర్శనం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు మోసిన సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. ములుగు జిల్లా మేడారంలో 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరకు 1.5 కోటి మంది భక్తులు వస్తారని అంచనా. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి తగినన్ని నిధులు కేటాయించడంతో నిర్మాణపు పనులు వేగంగా సాగుతున్నాయి. జనవరి ఆఖరి 4 రోజుల్లో జరిగే జాతర కోసం ఈ వారంలోనే ఏర్పాట్లు పూర్తయ్యేలా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పనులపై భక్తుల స్పందనతో 99 టీవీ గ్రౌండ్ రిపోర్ట్.